హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు పశు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మాట్లాడదాం. అయితే ఈ లోన్ విషయాల్ని మనతో ఎవరో చెప్పింది కాకుండా, ఎవరో చేసింది మనం చెప్పడం కాకుండా, నా చేతులతో కొంతమంది రైతులకి ఈ లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా వెటర్నరీ డాక్టర్ గారు మరియు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో ఒక గ్రామంలో 10 మంది పాడి రైతు సోదరులకి మరియు ఒక 50 సన్నజీవాలైనటువంటి మేకలు గొర్రెలు పెంపకందారులకి ఈ లోన్ చేశాము. ఈ లోన్ విధి విధానాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ లోన్లో 1.60 లక్షల రుణాన్ని ఎటువంటి హామీ అవసరం లేకుండా ఇస్తారు. ఇవి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసము మరియు పాడి పశువులు కొనడం కోసము, వాటి నిర్వహణ కోసము ఈ డబ్బుల్ని అమౌంట్ని లోన్ ద్వారా మనకి ఇస్తారు. అయితే ఈ లోన్ అనేది 5 సంవత్సరాల్లో మనం బ్యాంకుకి పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన నెల రోజుల లోపు ఒక పశు కిసాన్ క్రెడిట్ కార్డు మనకు లభిస్తుంది. దాని ద్వారా మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అయితే 3 లక్షల వరకు కూడా హామీతో అమౌంట్ గరిష్టంగా కూడా ఈ లోన్ అనేది శాంక్షన్ మనకు చేస్తారు. అయితే మనం ఇప్పుడు ఈ లోన్ ఏ విధంగా చేయాలి అనేది, నేను ఏ విధంగా చేశాను ఆ రైతులకి అనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. ఫస్ట్ మనం మన దగ్గర ఉన్నటువంటి పశువులు ఎన్ని ఉన్నాయో అవి నిర్ధారణ చేసుకున్నట్టుకు గాను మనం సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గారి సహాయంతో ఒక లెటర్ అయితే తెచ్చుకోవాలి. మీ దగ్గర 3 ఆవులు ఉంటే 3 ఆవులు, 4 ఉంటే 4, ఏ పశువులు అయితే ఉన్నాయో ఆ పశువులు ఉన్నాయని చెప్పి ఒక పేపర్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ మీద సైన్ చేయించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పేపర్ని మనం బ్యాంకుకు వెళ్ళి, మేము ఇలా పశు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు మనకి ఒక అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పేపరే డాక్టర్ గారి సహాయంతో మనం నింపించుకోవాలని సైన్ చేయించుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పేపర్ పైన పూర్తి డీటెయిల్స్ రాసుకుంటాము. రాసుకొని బ్యాంకుకు వెళ్ళినట్లయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఇదిగోండి, ఇదే అప్లికేషన్ ఫాము. ఏ బ్యాంకుకు సంబంధించిన అప్లికేషన్ ఫాము ఆ బ్యాంకు ఇస్తారు. దానిని మనం తీసుకొని దాంతోపాటు ఆధార్ కార్డ్ జెరాక్సు, బ్యాంక్ అకౌంట్ జెరాక్సు, రైస్ కార్డ్ జెరాక్సు, ఫొటోసు ఇవన్నీ కలిపి అప్లికేషన్ని పూర్తిగా నింపి మనం బ్యాంకుకి పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అంతా చూసుకొని ఆ వెరిఫికేషన్ చేసుకొని ఒక బ్యాంక్ ఎంప్లాయీని ఫీల్డ్ విజిట్ కోసం నిజంగానే పశువులు వీళ్ళకి ఉన్నాయా లేవని చెప్పి నిర్ధారణ చేసుకున్నట్టుకు గాను మనం గ్రామానికి బ్యాంక్ ఎంప్లాయ్ పంపించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ వచ్చి చూసుకొని దానికి తగ్గ ఫోటోలు తీసుకొని బ్యాంకుకి మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఎంతమందికి అయితే అమౌంట్ శాంక్షన్ అవుతుందో ఫోన్ చేసి చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఆ అమౌంట్ని తీసుకోవచ్చు. అయితే ఇది 5 ఇయర్స్ లోపు కట్టుకోవాలి. యాక్చువల్లీ ప్రతీ నెల కూడా మామూలుగా అయితే 7% వడ్డీ ఉంటుంది. అలా కాకుండా ప్రతీ నెల కూడా ఎవరైతే రైతులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి 3% తగ్గిస్తారు. అంటే మనకి దీనికి ఎంత వడ్డీ అంటే 4% వడ్డీ అని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రాసెస్ చేసుకున్నట్లయితే బ్యాంకు వారు అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ మీకు మరింత సమాచారం అందించాలి అనుకున్నట్లయితే, మీరు కావాలి అనుకున్నట్లయితే సమీపంలో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ గారిని కానీ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే పూర్తి వివరాలు మీకు అందిస్తారు. ఈ లోన్తో పాటు మనం నెక్స్ట్ వీడియో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఆ లోన్ ద్వారా కూడా పాడి రైతులకు లోన్ అమౌంట్ సదుపాయం కల్పిస్తారు. దాని యొక్క విధి విధానాలను నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్